సార్ వినిపిస్తుందా? హలో సార్ వినిపిస్తుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు పిఏ కేఎన్ఆర్ గారు మీకు తెలిసే ఉంటుందేమో, ఆ ప్రాంతంలోనే ఆయన ఉండేవారు. మరి ఆయన ఏ ఊరు ఏంటో మీకు తెలుసుంటాయి ఆ డీటెయిల్స్. ఆయనకి ఉచ్చు బిగుస్తుంది. లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయలు ఆయన అక్రమార్జన సంపాదించారు. ఇవన్నీ కూడా, ఈ లింకులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ఇంటికే చేరుతున్నాయి అని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఈయన సూర్యుడితో కూడా పోలుస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారికి సూర్యుడు ఎంత నమ్మకస్తుడో ఈ కేఎన్ఆర్ కూడా అంత నమ్మకస్తుడని. ఏంటి సార్ దీని మీద మీ మీ విశ్లేషణ ఏంటి, మీ కామెంట్స్ ఏంటి? ఒక నాయకునికి నమ్మకస్తులు పిఏలు ఉంటారు, ప్రతి నాయకునికి ఉంటారు. కానీ దానికి వచ్చేసి అక్రమార్జన ఉందా లేదా అనేది సమస్య. కాబట్టి ప్రతి ఒక్క నాయకునికి ఉంటారు, ఎమ్మెల్యేకు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు, అందరికీ ఉంటారు. ఇక్కడ మీరు చెప్పినట్టు కేఎన్ఆర్, నేను మనిషిని చూడలేదు కానీ చాలా రోజుల నుండి వార్తలు వింటున్నాను. అది కడప జిల్లాలోనే కమలాపురం, ఈ కడప ఎర్రగుంట్ల మధ్యలో కమలాపురం వస్తుంది. ఆడ 3 రోడ్ల కూడల్లో వచ్చేసి వాళ్ళ అమ్మా నాయన వాళ్ళు ఏదో టీ అంగడి చిన్న దోశలు పోసుకొని జీవిస్తా ఉన్నారనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కాబట్టి చాలా చిన్న కుటుంబమే. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ మామ ద్వారా ఏదో పరిచయం ఏర్పడి సాక్షిలో విలేకరిగా ఏమో చేరాడంట. అది కూడా వాళ్ళ మామ ద్వారా. ఆ విలేకరిగా చేరిన తర్వాత మళ్ళా జగన్ రెడ్డికి పిఏగా అధికారం రాకముందే చేరినాడు. మళ్ళీ అధికారం వచ్చినా కంటిన్యూ అయ్యాడు. కాబట్టి బీద కుటుంబం అనేది వాస్తవం. లేదా ఒక బిలో మధ్య తరగతి కుటుంబం, కేవలం బీద కుటుంబం చెప్పకుండా కానీ బిలో మధ్య తరగతి. కాబట్టి ఇప్పుడు ఇంకా మరి సిటీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా హైదరాబాద్లో ఇల్లు, తర్వాత విజయవాడలో ఇల్లు, బెంగళూరులో ఇల్లు, తిరుపతిలో ఇల్లు, కడపలో ఇల్లు, తర్వాత భూములు, వాళ్ళ భార్య పేరు మీద దాదాపు 20 కోట్లు, దాదాపు 2 కేజీలు మరి బంగారు. ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా వచ్చేసి అది అక్రమార్జన ద్వారా వచ్చినట్టు స్పష్టంగా అవుతుంది. ఆ అక్రమార్జనకు అనేక కారణాలలో మద్యం కూడా ఒక అక్రమార్జనకు ఒక మార్గంగా ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో అతనికి వచ్చేసి ఏదో తిరుపతి దగ్గర లేఅవుట్స్ లో వచ్చేసి ఒక 10 ఎకరాలు, ఎకరా 8 లక్షల చొప్పున 10 ఎకరాలు కొన్నాడు. కాబట్టి ఆ నుండి ఈ తీగలాగితే డొంకంత కదులుతా ఉంది అనేది ఒక యాంగిల్ వస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి ప్రూఫ్ ఉన్నట్టుంది అతని వరకు వచ్చేసి అక్రమార్జన అనేది. కాబట్టి ఇంకొక పిఏనే ఇంత సంపాదించింటే ఇంకా న్యాచురల్ గా అనేది యాంగిల్ వస్తుంది. దానికి తోడు ఛార్జ్ షీట్ లోనే ఏం చెప్పారు గతంలో, ఛార్జ్ షీట్ లోనే ద కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఎవెన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1. రాజశేఖర రెడ్డి వుడ్ దెన్ పాస్ ద మనీ టు విజయసాయి రెడ్డి A5, మిథున్ రెడ్డి A4, బాలాజీ A33, who would transfer it టు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఛార్జ్ షీట్ లోనే జగన్మోహన్ రెడ్డి పేరు, ఆయన డిసిగ్నేషను అని స్పష్టంగా వచ్చేసి ఆ ప్రాసెస్ కూడా ఛార్జ్ షీట్ లోనే పెట్టారు. కాబట్టి దానికి ఎస్టాబ్లిష్ చేసడానికి ప్రయత్నాలు చేస్తానట్టుంది. ఆ నేపథ్యంలో సరే ఇతనంటే పిఏ, అంతకుముందు కూడా కృష్ణమోహన్ రెడ్డి, ఆయన ఓఎస్డి, ధనంజయ రెడ్డి, తర్వాత గోవిందప్ప, బట్ ప్రముఖ వ్యక్తులను ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రముఖ వ్యక్తులను వచ్చేసి ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సరే కొందరు బెయిల్ మీద ఉన్నారు, కొందరు లోపల ఉన్నారేమో. ఇప్పుడు ఇదొక రూట్ వచ్చేసి గతంలో ఎక్కడెక్కడ డెన్స్, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ రహస్య స్థావరాలు పెట్టారు, అమరావతిలో వచ్చేసి తాడేపల్లిలో ఎక్కడ పెట్టారు, అవి కూడా ఐడెంటిఫై చేసి ఇదంతా వచ్చేసి ఛార్జ్ షీట్ లోనే పెట్టారు. కాబట్టి దానికి ఎస్టాబ్లిష్ చేసేదానికి వివిధ మార్గాలు వచ్చేసి అటు సిట్ ఇటు ఈడీ 2 ప్రొసీడ్ అవుతా ఉన్నట్టుంది. బట్ ఆల్రెడీ 3,500 కోట్లు దీంట్లో ఓవరాల్ గా అవినీతి జరిగింది, స్కామ్ ఇది. దాంట్లో వీళ్ళకే ఇంత ఉంటే 90% వచ్చేసి అధినాయకునికి, మిగతా 10% మిగతా అందరూ కలిసి. కాబట్టి మిగతా అందరిది ఉన్నప్పుడు ఇంకా 90% కాడికి పోవాలి కదా, దానికి పోయేదానికి ఎన్ని మార్గాలు అనే యాంగిల్లో మనం అటు కేఎన్ఆర్ది చూసినా, మిగతా వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళని చూసినా, ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసి చూసినా కానీ ఫైనల్ గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేదానికి ఇవన్నీ లింకులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇందులో ఇబ్బందులు తప్పవనా? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇబ్బందులు తప్పవనా ఈ కేసులోని? నాకు తెలిసి అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు, పేరు మెన్షన్ చేశారు. నేను ముందే చదివితే కదా, ఎవెన్చువల్లీ who would transfer it to former chief minister వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
డిసిగ్నేషన్ పేరుతో సహా ఛార్జ్ షీట్ లో పెట్టారు కాబట్టి ఆన్ యావరేజ్ 50 to 60 crores వాజ్ కలెక్టెడ్ ఎవ్రీ మంత్. దిస్ ఈస్ ఫర్దర్ కరాబరేటెడ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ అదర్స్ అని చెప్పేసి ఛార్జ్ షీట్ లో పెట్టారు కాబట్టి. సో టోటల్ ఛార్జ్ షీట్ లో ఆ అమౌంట్ కూడా వేసారండి ఇంతని, ఓన్లీ మంత్లీ ఏదో 60-70 అనా అమౌంట్ వేసినట్టు లేదనుకుంటా. అంటే పర్ డే 60 to 70 crores అది పర్ డే కాదు, పర్ మంత్. పర్ మంత్ అది రాశారు 50 to 60 crores పర్ మంత్ అనేది అది రాశారు. కాబట్టి దాన్ని బట్టి మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు ఎన్ని సంవత్సరాల నాడు ఎప్పుడు అని చెప్పేసి. సో 1000 కోట్లలోనే ఉందని, తప్పు జరిగితే 1000 కోట్లలోనే ఆ ప్రకారంగా పోతే ఇంకా దాదాపు వాళ్ళు చెప్పినట్టు 3000 కోట్లు 3800 కోట్లు డెఫినెట్ గా ఉంటుంది. ఇది దొరికితే దొంగలు, దొరకకుంటే దొరలు అంతే. ఇది 100% జరిగి ఉంటుంది. ఇది ఈ ప్రభుత్వమే కాదు, చాలా ప్రభుత్వాలు జరుగుతూ ఉంటది. అది ప్రభుత్వాలకు, ప్రభుత్వం నుండి పెద్దలకు, రాజకీయ నాయకులకు ఇది ఒక కామధేను కల్పవృక్షం వచ్చేసి మద్యం అనేది. కాబట్టి దీంట్లో దొరికితే దొంగలు, దొరకకుంటే దొరలు. ఖచ్చితంగా కుంభకోణంలో దాన్ని ఎవరు మేము చేయలేదు చెప్పించుకోవడానికి లేదు, కానీ దాంట్లో దొరుకుతారా దొరకరా అనేది సమస్య అంతే. దీంట్లో 100% జరిగి ఉంటుంది. దాంట్లో వచ్చేసి నో డౌట్ అట. మళ్ళా చెప్తున్నాను, దొరికితే దొంగలు, దొరకకుంటే దొరలు. రైట్. జూపుడు గారు, మిగతా వాళ్ళు కూడా అయిపోయిన తర్వాత మాట్లాడతారు. శ్రీనివాస్ గారికి ఇద్దాం అవకాశం. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీ వాయిస్ ఒకసారి చెక్ చేయండి.